మైక్రోసాఫ్ట్ అన్నీ ఇక్కడ ఉన్నాయి కదా. ఇండియాస్ టాప్ మేజర్స్ ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో అన్నీ ఉన్నాయి కదా. సో మీరు బయ్యారం స్టీల్ ప్లాంట్ ఇవ్వలేకపోయారు. ఐ అండర్స్టాండ్, పోనీయండి, విత్ సింపతిగా నేను ఒప్పుకుంటాను. మరి వై డోంట్ యు గివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రాజెక్టు హైదరాబాద్? 2 లక్షల కోట్ల పెట్టుబడులకు స్కోప్ ఉంటుంది ఐటీఆర్ ప్రాజెక్ట్. అది రద్దు చేశారు యూపీఏ ప్రభుత్వం ఇస్తే. దానికి ఇంకోటి ఇస్తామన్నారు. ఏమి ఇచ్చారు చెప్పమన్నాడు ఐటీఆర్ ప్రత్యామ్నాయం. పోనీయండి, బయ్యారం స్టీల్ ప్లాంట్ ఇవ్వలేరు, ఐటీఆర్ ప్రాజెక్ట్ ఇవ్వలేరు. పోనీ ప్రాణహిత చేవల ప్రాజెక్టు జాతీయోదయం ఇవ్వండి, పోలవరంకి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినట్లు. మీరు పైన ఎగువతుంగా అప్పర్తుంగా ప్రాజెక్ట్ కర్ణాటకకి ఇచ్చినట్లు ఆ పోలవరంతో కంపేర్ చేయండి. ఎందుకంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణలో భాగం. పైన కర్ణాటకలో ఎగువతుంగాకి ఇచ్చిన పాలమూరు రంగారెడ్డికి ఎత్తిపోత జాతీయోదయం ఇవ్వండి, అభ్యంతరం లేదు, సంతోషం. ఒకటి కాకపోతే ఒకటి మీరు బయ్యారం ఇవ్వలేకపోయారు, ఫైన్. ఐటీఐఆర్ ఇవ్వండి, ఐటీఐఆర్ కూడా మా పాలసీ కాదు, ఇవ్వండి. మరి మీ పాలసీలో ఉంది కదా పోలవరం ప్రతి స్టేట్కు కనీసం ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినా జాతీయ హోదా ఇవ్వమని. పోనీయండి, ఒక ఐఏఎం ఇవ్వండి హైదరాబాద్కు. హైదరాబాద్ లాంటి ఒక గ్లోబల్ ఎకనామిక్ సిటీ ఇది. అంటే గ్లోబల్ ఎకనామిక్స్, బిల్ గేట్స్ అయినా, బిల్ క్లింటన్ అయినా, ఇక్కడ టిమ్ కుక్ అయినా ఇక్కడికి వచ్చిపోతారు కదా. మీరు అలాంటి హైదరాబాద్కు ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉండదా? ఒక ఐఏఎం ఎందుకు ఇవ్వండి, దానికని ఇవ్వండి. పోనీ మా సంజయ్ అన్న రిప్రజెంట్ చేసే కరీంనగర్కు ఒక ట్రిపుల్ ఇవ్వండి. మీరు బయ్యారం అంటే వయబుల్ కాదు, ఏది వయబుల్ కాదంటే ఎట్లా? మా కిషన్ రెడ్డి సంజయ్ల మాట మోడీ వినకపోతే మేమేం చేయాలి? నేను కిషన్ రెడ్డి తప్పుపట్టడం లేదు, పాప ఆయన కమిట్మెంట్ ఉన్నాను. ఆయన టూరిజం అండ్ కల్చర్ మినిస్టరీ ఆయనకుంటే ఎంబడిబడి రామప్పకు యునెస్కో హోదా వచ్చేదాకా పనిచేశాడు. అలాగే 1000 స్తంభాల గుడి ఆధునీకరణకు ఆయన చేతిలో ఉండే ఆయన కష్టపడ్డాడు, చేశాడు. సో మా కిషన్ రెడ్డి పైన, మా సంజయ్ల పైన మాకేం అనుమానం లేదు. వాళ్ళు ఈ తెలుగు బిడ్డలు, వాళ్ళు తెలంగాణ బిడ్డలు. ఇవాళ పత్రికలు వచ్చింది చూడు, సంజయ్ కరీంనగర్ పోవడంతోనే నేలతల్లికి సాష్టాంగ ప్రణామం చేశాడని. డెఫినెట్గా ఇక్కడ బిడ్డలు కనుక ఇక్కడ తెలంగాణ పైన, తెలుగు ప్రజల పైన ప్రేమ ఉంటుంది వాళ్ళకు. కానీ సమస్య ఏంటంటే ఆధిపత్యం గుజరాత్ ఉంది. వాళ్ళు మన మాటినే పొజిషన్ లేదు, ఏదైనా అటే పోవాలి గుజరాత్కే. ఇక హైదరాబాద్ సికింద్రాబాద్లో పెట్టాల్సిన ఆయుష్ సెంటర్ గుజరాత్కే పోయింది, కాజీపేటలో పెట్టాల్సిన వ్యాగన్ ఫ్యాక్టరీ గుజరాత్కే పోయింది. మీరు వేదాంత చిప్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఇవ్వకూడదు? ఎలక్ట్రానిక్స్ ఈకో సిస్టమ్ ఉంది కదా తిరుపతి ప్రాంతంలో. మీరు ఆంధ్రప్రదేశ్కి ఒక చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇవ్వండి. మా లోకేష్ అడుగుతున్నాడు. మా లోకేష్ యువగల యాత్రల వల్లనే కదా బీజేపీ అధికారంలోకి వచ్చింది. మీరు సెమీ కండక్టర్ ఫ్యాక్టరీ ఇవ్వండి మా ఆంధ్రప్రదేశ్కు. అది కూడా మళ్ళీ వేదాంత చిప్ ఫ్యాక్టరీ గుజరాత్కి పోవాలి. ఒక్క వేదాంత చిప్ ఫ్యాక్టరీలో గుజరాత్లో పెట్టిన దానికి మహారాష్ట్రలో పెట్టాల్సి గుజరాత్ పెడితే కేంద్రం ఇచ్చిన రాయల్టీలు ఎంత తెలుసా రేషన్? 33,000 కోట్లు. ఒక్క కంపెనీకి 33,000 కోట్ల రాయితీలు. ఏది ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఇవ్వరు? మా తిరుపతికి ఎందుకు ఇవ్వరు? మా లోకేష్ మంత్రిగా ఉన్నారు కదా, ఆయన గౌరవం పెరుగుతుంది కదా, ఎందుకు ఇవ్వరు? అందువల్ల ఇది ప్రశ్న వేసేది. మేము మా కిషన్ రెడ్డి తప్పు పట్టడం లేదు, మా సంజయ్ని తప్పు పట్టడం లేదు. కానీ తప్పు పట్టేది ఏంటి? మోడీ ప్రభుత్వాన్ని. అయ్యా మీరు గుజరాత్లో మోడీ అమిత్ షా ఉన్నారు కనుక అన్ని గుజరాత్ పట్టుకుపోతారు. హైదరాబాదులో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ మా తెలుగు బిడ్డ అయినటువంటి జస్టిస్ ఎన్వి రమణ చీఫ్ జస్టిస్గా ఉన్నప్పుడు చొరవ తీసుకొని ఆయన హైదరాబాద్లో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. హైదరాబాద్ పైన ఉన్న ప్రేమతో ఆ రోజు కేసీఆర్ సహకారంతో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ పెడితే దీనికి సహకరించడం మానేసి గిఫ్ట్ సీట్లు ఇంకోటి పెట్టుకున్నారు. దీనికి ఒక సవతి ఆ రోజు కేసీఆర్ అంటాడు, దీనికి ఒక సవతి వచ్చింది. సో ఇలా ఇవి కదా మేము అడుగుతున్నది. సో ఇలా మీరు పాలమూరు రంగారెడ్డికి కంప్లీట్ జస్ట్ ఇట్లా తలెత్తుతే అప్పర్థంగా ఉంటుంది, పైన ఎత్తుతూనే ఆడ మహబూబ్నగర్ దాటి పైకి పోతే అప్పర్థంగా ఉంటుంది. దానికోమో జాతీయ హోదా ఇస్తారు, కింద పాలమూరు రంగారెడ్డికి ఇవ్వరు. పాలమూరు రంగారెడ్డికి ఎవరు ప్రామిస్ చేసింది? 2014 ఎన్నికల ప్రచార సమయంలో సుష్మా స్వరాజ్ ప్రామిస్ చేసింది, రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతున్న జాతీయ హోదా ఇస్తామని. ఎందుకు ఇవ్వలేదు ఇప్పటి వరకు? ఇప్పుడు 8 మంది ఎంపీలను గెలిపించారు తెలంగాణ ప్రజలు. 21 మంది ఎంపీలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలిపించారు. మీరు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ఇప్పటికీ ఇవ్వకపోతే తెలంగాణ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేతులు ముడుచుకొని కూర్చోవాలా? అల్లూరి సీతారామరాజు నుంచి కొమరం భీం లాంటి వారి పౌరుషానికి పేరు కదా తెలుగు ప్రజలు. అలాంటి తెలుగు ప్రజలు నోరు మూసుకొని కూర్చోవాలా మాకేం చేయకపోయినా? ఇది మేము అడుగుతున్న ప్రశ్న. న్యాయమా కాదు చెప్పమనండి. స్టీల్ ప్లాంట్ ఇప్పట్లో ప్రైవేటీకరించారంటారు. మా కిషన్ రెడ్డికి అవకాశం ఉంటే వెంటనే దుకాణం క్లోజ్ చేస్తారు, ఆ దస్త్రాన్ని తీసి ఆడ సముద్రంలో పడేస్తాడు బంగాళాఖాతంలో ఆయనకు అవకాశం ఉంటే.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దసరాన్ని తీసుకుపోయి ఖచ్చితంగా బంగాళాఖాతంలో పడేస్తారు మా కిషన్ రెడ్డి ఛాన్స్ అధికారం అంటే. కానీ ఆయనకు లేదు కదా అధికారం, పేరుకైనా మినిస్టర్. మా కిషన్ రెడ్డికి అవకాశం ఉంటే సింగరేణి ప్రాంతంలో ఉన్న గనులు వేలమెత్తాయా? సింగరేణి రావా? కిషన్ రెడ్డికి ఉండదా? తెలంగాణలో పుట్టి పెరిగిన బిడ్డగా, తెలంగాణ గాలి పీల్చుకున్న బిడ్డగా, కేంద్ర మంత్రి ఇక్కడి నుంచి ఆయన బిడ్డగా ఆయనకు ఉండదా మా సింగరేణి కాళ్ళు పెరగాలని? సింగరేణి కొరకు పరిరక్షణ కొరకు యాత్ర నడిపిన నాయకుడు కదా. ఆయనకు అవకాశం వస్తే ఆ బొగ్గు బ్లాకులు ప్రైవేటీకరణ చేయకుండా సింగరేణికి అలాట్ చేస్తాడు డెఫినెట్గా. కానీ ఆయనకు అవకాశం లేదు, పేరుకైన మంత్రి, ఆయనకు అధికారం లేదు కదా. రైట్ సార్.